ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ, క్షేమంగా ఉన్నారు కదూ. ఈరోజు మీకోసం ప్రత్యేక వాక్యాన్ని ప్రభు పంపించబోతూ ఉన్నారు. తొలకరి కురిసినప్పుడు ఆ భూమి ఏ విధంగా సంతోషిస్తుందో మీ హృదయాలు ఆ విధంగా తెప్పరిల్లి ఏనాడో మోడు బారిపని మీ జీవితాలు దేవుడు చిగురింపచేలా ఆశిస్తూ ఉన్నాడు. ఆ యొక్క పచ్చిక మైదానాలను తిరిగి సృష్టించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకనాడు నా మీ సోయగాన్ని తిరిగి తీసుకురావాలని మీరు పోగొట్టుకొని ఈరోజు దిగులు పడుతున్నారు కదా, ఆ మునుపటి ఆనందాన్ని దేవుడు తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనమందరం ఈరోజు ఎలా బ్రతకాలి, దేవుని చిత్తానుసారంగా ఎలా జీవించాలి, ఎలా వెళితే దేవునికి ఆశీర్వాదం, ఏమి చేస్తే ఆశీర్వాదం తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఖచ్చితంగా ఏ ధనం మనం తీసుకోవాలి, ఏ విధంగా బ్రతకాలి, ఎటువంటి వ్యక్తితో మన జీవం కొనసాగించాలి, ఈ విషయాల్లో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. జాగ్రత్తగా మనం దేవుని మాట విందాం. దేవుని మాట మనం బ్రతికించబోతుంది. దేవుని మాట మనం సుస్థిరపరచబోతున్నది. దేవుని మాట మనల్ని ఉన్నత శిఖరాన్ని తీసుకొని పోబోతున్నది. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, మా మధ్యలో మీరు సంచరించమని, కృపతో క్షేమముతో నింపమని, మీ జీవముతో నింపమని, మీ ఆదరణతో నింపమని, ఆశీర్వాదముతో నింపమని, క్షేమముతో నింపమని తండ్రి ఆయన మీరు అద్భుతం చేయమని అడుగుతున్నాము తండ్రి. మీ ప్రజల గుండెలో పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని మండించమని, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ప్రభువా తండ్రి, అయా యేసయ్య శక్తిని మీరు దయచేయబడుచున్నాం తండ్రి. ఆయన నిలబెట్టండి, మీ ప్రజలను ఆదరించండి తండ్రి. చెవులు తెరవండి, ఆత్మీయ నేత్రములు తెరవబడును గాక, చెవులు సున్నతి చేయబడును గాక, హృదయ నేత్రము తెరవబడును గాక తండ్రి. మీరే కృప చూపి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, ఆశీర్వదించి అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం, చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటాం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఎంత మంచి మాట అంటే ఇది. నాకు అన్ని చేయడానికి స్వాతంత్రం ఉంది, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఆ స్వాతంత్ర్యము నా జీవితంలో శాపాన్ని తీసుకొస్తుంది. నేను అన్నీ చేస్తే ఏది చెయ్యాలో, దేనికి నా స్వాతంత్రాన్ని వాడుకోవాలో, దేనికి నా యొక్క టాలెంట్ వాడుకోవాలో, నా జీవితం దేనికి వాడుకోవాలో దానికే వాడుకోవాలి. మొన్న ఒక పాస్టర్ గారు మైకేల్ జాక్సన్ గురించి చెప్తూ ఉన్నాడు. మైకేల్ జాక్సన్ ఒక క్వైర్ టీంలో ఉండేవాడు. ఆయన చక్కగా పాటలు పాడేవాడంట, చేతులెత్తి చక్కగా ఆరాధన చేసేవాడంట. కానీ అతనికి ఏమైంది అంటే, తన టాలెంట్ని, ప్రియ దేవుని బిడ్డ, అంత పెద్ద టాలెంట్ తీసుకొచ్చి లోకంలో కలుపుకున్నాడు, తనకిష్టం వచ్చినట్టు మలుచుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ప్రపంచం తిరిగి పాప్ డ్యాన్స్లు వేసి మరి ఇష్టానుసారంగా పాడి, డబుల్ మీనింగ్ పాటలు పాడి లోకానంతా సంపాదించుకున్నాడు. కానీ తనను తాను పోగొట్టుకున్నాడు. లోకమంతా తనదేని సంపాదించుకున్నాడు, కానీ తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఎస్ ప్రియ దేవుని బట్టి ఈరోజు అన్నీ చేయదగినవి కాదు. నీకున్న టాలెంట్ బట్టి నువ్వు ప్రపంచంలో ఏదో విషయాన్ని విత్తుతానంటే కుదరదు. దేవునికి ఇచ్చిన బలాన్ని బట్టి ప్రపంచంలో ఏదో నాశనాన్ని సృష్టిస్తానంటే కుదరదు. అది దేవునికి ఇష్టం కాదు. అది నువ్వెంత బలవంతుడివైనా ఇంకొక వ్యక్తిని గాయపరచడానికి వీల్లేదు. నీకెంత పెద్ద టాలెంట్ ఉన్నా దాని ద్వారా ఇతరులను పాడు చేయడానికి వీల్లేదు. మోషేకి ఎంతో పెద్ద బలం ఉంది. మోషే పెద్ద శూరుడు, యుద్ధ వీరుడు. కానీ ఒక్క వ్యక్తిని చంపితే దేవుడు ఊరుకోలేదు. నరహంతకుడుగా అతను మారినప్పుడు దేవుడు అతను అంగీకరించలేదు. 40 సంవత్సరాలు అతని జీవితం అంతా అరణ్యం పాలైపోయింది. దేవుడు సృష్టించాడు అతను ఒక నాయకుడిగా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే కాపాడి సృష్టించి శత్రువుల చేతిలో పడకుండా తప్పించాడు. కానీ ఆ వ్యక్తి చేతులు రక్తంతో నింపబడిపోయినప్పుడు, నరహత్య చేసినప్పుడు, నాకు బలం ఉంది కదా, నేను చేయగలను కదా అని చెప్పేసి ఒక వ్యక్తిని నాశనం చేస్తే దేవుడు ఒప్పుకోలేదు. అంతే. సో ప్రియ దేవుని బిడ్డ, నాయకుడిగా ఉండాల్సిన ఆ వ్యక్తి 40 సంవత్సరాలు దిక్కులేనివాడిగా పడిపోయాడు. అందుకే చెబుతున్నా, మనకు బలం ఉంది కదా అని కొట్టడం కాదు, మనకు టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి ఇతరులు పాడు చేయటం కాదు. అలా చేస్తే జీవితంలో దేవుడికి ఎప్పటికి ఇష్టం ఉండదు. నీ బ్రతుకు ఎప్పటికీ వర్ధిల్లదు. నువ్వు దీవించబడతావంటే కల్లా వట్టి మాట అదంతా. సో లోకంలో చాలామందికి చాలా టాలెంట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ మనం చేయదగినవా? చేయొచ్చా? చేయకూడదు. ఇక్కడ మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను నేను. ఎవరంటే గేహాజీ, ఎలీషా యొక్క శిష్యుడు, ప్రధాన శిష్యుడు. అతని కళ్ళ ముందే దేవుడు మరి ఎలీషా జీవితంలో ఏమేం చేశాడు కళ్ళతో చూశాడు. సిరియా సైన్యమంతా ఒకసారి చుట్టుముట్టినప్పుడు, సైన్యమంతా ఒక వ్యక్తిని పట్టుకోవడానికి వచ్చి లాక్కొని పోవడానికి వచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని సైన్యం సిరియా సైన్యం కంటే ఎంత గొప్పగా దిగి వచ్చి ఎలీషాని కాపాడిదో చూశాడు. అతని మనోనేత్రలు తెరవబడినప్పుడు ఖడ్గ జ్వాల ధరించినటువంటి
అనేక మంది సైనికులు అక్కడ ఉండటం చూశాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, ఆ గెహాజీ గనురాలైన ఒక ఇంటికి వెళ్ళినప్పుడు దైవజనుడు చెప్పిన మాటను బట్టి, వచ్చే సంవత్సరం ఇదే ఋతువుకు నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడని చెప్పిన మాటను బట్టి ఆమె నిజంగానే బిడ్డను ఎత్తుకుంది. ఎన్నో సంవత్సరాలు గొడ్రాలుగా ఉండి తన భర్త వృద్ధుడైపోయి ఇక బిడ్డలు పుడతారన్న ఛాన్స్ లేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు దైవజనుడు చెప్పిన మాటను బట్టి దేవుడు ఆ మాటను ఘనపరిచి ఆమె చేతిలో బిడ్డను పెట్టాడు కదా. సో ఇన్ని అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకాలు చూశాడు. కానీ ఒక్క రోజున ప్రియ దేవుని బిడ్డ, ఇన్ని అద్భుతాలు చూసిన ఆ వ్యక్తి ఆయన సన్నిధిలో తరిమివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, బ్రతుకంతా నిషేధించబడ్డాడు, బ్రతుకంతా కుష్ఠరోగ్యం బతికాడు. తను మాత్రమే కాదు, తన తరాలు, తన పిల్లలు అందరూ కుష్ఠరోగులుగానే పుట్టారు, కుష్ఠరోగులు అయిపోయారు. కారణం ఏంటి అంటే ఒక ధనం కోసం పరిగెత్తాడు. ధనము చాలా మంచిది, దేవుడిచ్చే ఆశీర్వాదం ధనం. దేవుడు ఇస్తాడు, అబ్రహాంకి ఇచ్చాడు, ఇస్సాక్కి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు, వాళ్ళందరికీ మణులు మాణిక్యాలు మరకత మాణిక్యాలు ఇచ్చాడు దేవుడు. డబ్బు తప్పు కాదు, డబ్బు నిషేధించబడింది కాదు, కానీ అది దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా నీ సొంత మార్గంలో, మోసం చేసే మార్గంలో, అసత్యమైన మార్గంలో, చెప్పని మార్గంలో వెళ్ళి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది నిషిద్ధమే. జీతం తీసుకోవడం ఆశీర్వాదం, కానీ లంచం తీసుకోవడం ఎంత శాపం కదా. సో ప్రియ దేవుని బిడ్డ, అలాగే నీవు అడిగి తీసుకోవడం చాలా మంచిది, కానీ అడగకుండా తీసుకోవడం, తెలియకుండా దొంగతనంగా తీసుకోవడం అది శాపం. డబ్బు ఎంత మంచిదైనా ఈరోజు అనేక మంది జైల్లో మగ్గిపోతున్నారు, అనేక మంది జైల్లో నాశనం అయిపోతూ ఉన్నారు, వాళ్ళ బ్రతుకుని నాశనం చేసుకుంటూ ఉన్నారు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఎంతోమంది. కారణం ఏంటంటే వాళ్ళు డబ్బుని ధైర్యంగా కాకుండా, డబ్బుని యథార్థంగా కాకుండా ఇంకొక మార్గంలో సంపాదించారు. కొంతమంది బ్యాంకులు దోచుకున్నారు, కొంతమంది సైబర్ నేరాలు చేశారు, కొంతమంది ఇంకొక ఇంటిని దోచుకున్నారు వాళ్ళు లేనప్పుడు. దేవుని బిడ్డ, అనేక మంది ప్రజలు డబ్బు కోసం, డబ్బు మంచిదే కానీ దాన్ని తీసుకునే విధానం మంచిది కాదు. అందుకే దేవుని బిడ్డ, డబ్బు సంపాదించాలి, మనం కష్టపడాలి, సంపాదించాలి, కానీ రాంగ్ వేలో, నిషిద్ధమైనటువంటి వేలో ఎప్పుడైతే సంపాదిస్తామో ఆ డబ్బే మన పట్టిస్తుంది, ఆ డబ్బే మన భ్రష్టు పట్టిస్తుంది, ఆ డబ్బే మనకు శపితంగా మారబోతున్నది, ఆ వచ్చినటువంటి ఆశీర్వాదకరమైన డబ్బే మన జీవితం నష్టం చేయబోతుంది. నా తెలిసిన ఒక కుటుంబం ఉంది, వడ్డీలు చక్ర వడ్డీలు వేసి వాళ్ళ ఇల్లు రాయించుకొని చాలామంది భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఇల్లు రాయించేసుకుంటారు, వాళ్ళ స్థలాలు రాయించుకుంటారు, వాళ్ళ ఇంట్లో బిందెలు తెచ్చుకుంటారు, వాళ్ళ ఇంట్లో గ్యాసులు తెచ్చుకుంటారు, ఒక ముఠాను తీసుకొని పోయి వాళ్ళని కొట్టి మొత్తం లాక్కొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారు. సో అటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకి ఆ ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుందంటే, వాళ్ళ కూతురు ఉంది, ఒక పిల్ల, ఒకటే కూతురు, ఆ పాప చక్కగా ఎదుగుతా చదువుకుంటా ఉంది. వీళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా మొదలుపెట్టారు, ఆ పిల్లకి ఏదో బోన్లో క్యాన్సర్ వచ్చేసింది, అంత ఎదగకుండా మానేసేసి చిన్న వయసులో ముసల్దాన్లాగా అయిపోయింది, వంగిపోయి భయంకరమైనటువంటి, ఎప్పుడు వేడిగా ఉంటుంది ఆ పిల్ల ఒళ్ళు. అయితే భయంకర పరిస్థితి ఉంది. ఎవరి కోసం డబ్బు సంపాదించారో వాళ్ళే కళ్ళ ముందున కురూపులాగా మారిపోయారు, వాళ్ళే కళ్ళ ముందున భయంకర వ్యాధిగ్రస్తులు అయిపోయారు. మందు లేని వ్యాధి వచ్చేసింది, ఎప్పుడు మిక్సీకేసి పట్టివ్వాలి, తినలేదు, మింగలేదు, అంతవరి పరిస్థితి. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ విషయాన్ని గమనించాలి. మనం ఎవరి కోసం పరిగెత్తుతున్నాం, ఎవరి కోసం ఏం చేస్తున్నాం, ఏ మార్గంలో వెళ్ళి ఆ డబ్బును సంపాదిస్తున్నాం, భయంకర విషయం. సో ఇప్పుడు చూడండి, ఒకసారి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20 వచ్చి చదువుకుంటాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏమైనా తీసుకుందుననుకొని నయమానును కలుసుకున్నటకై పోవుచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యులు 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయుమని సెలవిచ్చి ఉన్నాడనెను. అందుకు నయమాను, నీవు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి పంపించేశాడు. ఎంత పోసుకొచ్చినట్టు చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడే ఎఫ్రాయిం అని నుంచి 2 యవనస్తులు వచ్చారు. సో 2 దుస్తుల బట్టలు, తర్వాత వెండి ఇవ్వమని చెప్పాడు అని చెప్పేసి అసత్యముతోటి చెప్పని మాటలు చెప్పి ప్రవక్త మీద తీసుకున్నాడు. కానీ చివరికి ఏమైంది అతని జీవితం అంటే ఒకసారి చూద్దాం. అదే 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 27 వచనం చదువుకుంటాం. కాబట్టి నయమానుడు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. ఎంత భయంకర విషయం! అప్పుడు దాకా
అప్పుడు దాకా ఎలీషా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. గనురాలింటికి ఎలీషా వెళ్తే ఎలీషా పాటు అతను వెళ్ళాడు. ఆయన ఎక్కడ కూర్చొని భోజనం చేస్తే అక్కడ కూర్చుంటున్నాడు. ఎలీషాకు రాజులు అధికారులు కూడా తెలుసు బాగా, వాళ్ళు మంచిగా ప్రేమించేవాళ్ళు ఎలీషాని. సో ఆ ఎలీషా ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజులతో కూర్చునేవాడు, అధికారులతో కూర్చునేవాడు. ఎంత గొప్ప ఆధిపత్యం! అనేక మందితో ప్రియ దేవుని బిడ్డ ఇతను ఎలీషా యొక్క శిష్యుడండి అని చెప్పించుకున్నాడు. ఎంతో ఘనత గౌరవం ఇచ్చాడు. చూడండి, నయమాన్ లాంటి వాడు బండి దిగి వచ్చాడంటే, ఆ రథం దిగి వచ్చాడంటే అతనికి ఎంత ఘనత ఉంది. కానీ ఆ ఘనత అంత ఏమైపోయింది అంటే అతను కుష్ఠరోగి అయిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. నిషేధించబడినటువంటి వాడు అయిపోయాడు. నిషేధించబడినటువంటి వ్యక్తిగా మార్చబడి జీవితం అంతా కుష్ఠరోగంతో బ్రతికాడు. తన తరములు ఇప్పుడు కొంతమంది చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆనాడు గేహాజీ చేసినటువంటి పాపం వీళ్ళ మీదకి వచ్చిందేమో అనిపిస్తుంది కొంతమంది కుష్ఠరోగులు చూసినప్పుడు. సో ప్రియ దేవుని బిడ్డ, మనం తరములకు శాపం తెచ్చేవాళ్ళగా మారకూడదు. యుగములకు శాపం తెచ్చేవాళ్ళగా మన జీవితం మారకూడదు. మన జీవితం తరములకు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళగా మన జీవితం మారాలి. డబ్బు మంచిదే, సంపాదించాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి. దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. జ్ఞానం ఇస్తాడు, సంపాదించుకుని జ్ఞానం ఇస్తాడు. బైబిల్ చెప్తా ఉంది, భాగ్యం సంపాదించుకుని సామర్థ్యం కలుగు చేయవాడు నేనే, నీ పిండి పిసుకు తొట్టి నూనె బుడ్డి వెలితి లేకుండా చేస్తాను. సకాలంలో నీ యొక్క పొలంలో నేను వర్షం కురిపిస్తాను, ఆకాశం ధననిధిని తెరుస్తాను అని చెప్పేసి నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నువ్వు అప్పు చేయి, అప్పిస్తావు. ఇవన్నీ దేవుని వాగ్దానాలు. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయాలు మీరు చదువుకుంటూ వస్తే నీ దుక్కిటెద్దులను, నీ పొలములను, నీ పంటను, నీ కొట్లను అన్నిటిని దీవిస్తాను దేవుడు చెప్పాడు. దేవుడు ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచినప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు. అయితే ఇతను ఏ మార్గం ఎంచుకున్నాడు డబ్బు సంపాదించడానికంటే? అసత్య మార్గం ఎంచుకున్నాడు, అబద్ధ మార్గాన్ని ఎంచుకున్నాడు, లేని వాటిని కల్పించి కథలలే మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఎఫ్రాయిం నుంచి ఎవరూ రాలేదు, ఊరు పేరుతో సహా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రాలేదు. అయినా వచ్చినట్టుగా చెప్పి ఆ డబ్బు తీసుకోవడానికి వెళ్ళిపోయాడు, వాటిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏది అతను నాశనం చేసిందంటే అదే, ఆ డబ్బే, ఆ యొక్క ఆశే అతని జీవితం నాశనం చేసింది. ఒంటి మీద వస్త్రాలు కూడా వేసుకోకుండా ప్రియ దేవుని బిడ్డ అతని యొక్క జీవితం అంతా కుష్ఠరోగంతో బ్రతికాడు. తరిమివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. అందుకే చెబుతున్నా, మన ధనం, మన అవసరం దేవునికి తెలుసు, మన జీవితం దేవునికి తెలుసు, మనకేం కావాలో దేవునికి సమస్తం తెలుసు. ఆయన ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ లోపల నువ్వే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ యొక్క అన్యాన్ని హత్తుకుంటావా? ఆ కుష్ఠరోగాన్ని హత్తుకుంటావా? శపితమైనటువంటి వ్యాధులను తెచ్చుకుంటావా? ఆ డబ్బుతో పాటు ఒక్కటే రావు, శపితమైన వస్తాయి కొన్ని మన వెనకాల. అబ్రహాముకు అబద్ధం ఆడి కదా, అబద్ధం ఆడినందువలన ఆశీర్వాదం వచ్చింది. ఏం ఆశీర్వాదం వచ్చింది? శారా నా భార్య కదయ్యా, నా చెల్లెలు అని చెప్పినందువల్ల ఆయన తీసుకొని పోయాడు. ఆ రాత్రి మరి దేవుడు అతన్ని గద్దించి, నాయనా శారా అతని చెల్లెలు కాదురా, తన తండ్రి, నువ్వు పోయి అప్పగించేసని చెప్పేశాడు. గద్దించాడు రాజుని. ఫరో చక్రవర్తిని గద్దించినప్పుడు ఫరో పంపించేశాడు వెనక్కి, దేవుని మాటను నమ్మి. పంపించేసిన తర్వాత అతనితో పాటు కొన్ని గొర్రెలను గొడ్లను పంపించాడు, దాసీలు పంపించాడు. మరి డబ్బుతో పాటు ఎవరు వచ్చారు అంటే దాసి ఒకటి వచ్చింది. ఆ దాసి ఎవరంటే హాగర్ అనే దాసి వచ్చింది. ఆ హాగర్ను పెళ్లి చేసుకోవడం, ఆ హాగర్ ద్వారా వచ్చిన సంతానం ఇక అబ్రహాముకి ఇప్పటికీ కూడా పోరాటమే. చూస్తున్నారు కదా, ఇజ్రాయెల్ జాతి మరి ఇరాన్, ఇరాకు, తర్వాత ఇజ్రాయెల్ ప్రతి క్షణం పోరాడుకుంటూనే ఉంటారు. వీళ్ళిద్దరు ఎవరు? ఒక తండ్రి పిల్లలే. ఆనాడు వచ్చినటువంటి శాపం, ఆనాడు వెంట వచ్చినటువంటి అబద్ధము ద్వారా, అసత్యము ద్వారా వచ్చినటువంటి శాపం ఈరోజు ఏమైపోయిందంటే తరాలని నిద్రపోకుండా చేస్తూ ఉంది. వాళ్ళని వీళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటూనే ఉన్నారు. అందుకే చెబుతున్నాను, నీ తరాలు బాగుండాలంటే నీ పునాది సత్యం మీద కట్టబడాలి. నువ్వు పెట్టే ఆహారం సత్యమైనది అయి ఉండాలి. పచ్చడి మెతుకులు పెట్టినా పర్లేదు. మా చిన్నప్పుడు పచ్చడి నూరితే, గోంగూర పచ్చడి ఎంత కోసుకొచ్చేవాళ్ళం. గోంగూర కోసుకొచ్చి పచ్చడి నూరితే 3 రోజులు అదే, క్యారేజీలో 3 రోజులు అదే. గోంగూర పచ్చడి వేసుకొని తినండి రెట్టో కట్ట అనేది మా అమ్మ. ఇంక వేడివేడి అన్నం, నూకలు అన్నం వండుకొని, మళ్ళీ మెయిన్ బియ్యం కూడా ఉండేవి కాదు, నూకలు తెచ్చి ఉండేవాళ్ళు. అవన్నీ వేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తినేసి అట్నే నిద్రపోయేవాళ్ళు. కానీ ఆరోగ్యవంతంగా ఒక్క రోగం లేదు అసలు చిన్నప్పుడు మాకు, ఒక్క బలకింత లేదు, ఎప్పుడు ఆసుపత్రి పోయిందే లేదు. నేను అనుకునేది ఒక్కోసారి ఇడ్లీలు తినాలని ఆశ. మాకేం ఎప్పుడు 3 పూటల అన్నమే, ఇడ్లీ బాగుంటుంది తినాలని ఆశ. జ్వరం వస్తే బాగుండు ఒకరోజు ఇడ్లీ తినాలనుకునేది నేను. జ్వరం వస్తే బాగుండని వేడివేడికి పోయి ఆ నులక మంచం వేసుకొని బయట పడుకునేదాన్ని, దుప్పటి కప్పుకొని. జ్వరం వచ్చి వేడిగా అయిపోతే నాకు ఇడ్లీ తెచ్చిస్తారని. ఆ జ్వరం వచ్చేవి కావు, ఎర్ర నగ్గిలో పనిచేసి వచ్చేవాళ్ళం. అయినా ఒక్క రోగం వచ్చేది కాదు. తినేది పచ్చడే. మళ్ళీ ఒక్కరోజు గ్యాస్ ట్రబుల్ లేదు, ఒక్కరోజు కడుపు మంట లేదు, ఒక్కరోజు పేగుల్లో మంట లేదు. సంతోషంగా ఆడుకున్నాం, సంతోషంగా ఆనందంగా బ్రతికాం. కానీ ఇప్పుడు ఎంత ప్రశస్తమైన ఫుడ్ తిన్నా గ్యాస్ ట్రబులు, ఆ ట్రబులు, ఈ ట్రబులు అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి.
ఆ రోజుల్లో మరి ఏంటంటే యథార్థంగా 10 రూపాయలు కూలి వస్తే 10 రూపాయలు 2 రూపాయల బియ్యం, 1 రూపాయి కూరగాయలు అన్నీ తెచ్చుకొని తిని సంతోషంగా ఉండేవాళ్ళం. కాబట్టి రోగాలు లేవు. ఈరోజు లక్షలు సంపాదిస్తున్నా వేలు వెళ్ళిపోతున్నాయి రోగాలకే. ఆ విషపు మాత్రం మింగాల్సిందే ఎన్ని లక్షలు వచ్చినా. అందుకే చెబుతున్నాను, నీ చేతిలోకి వచ్చేటువంటి ఆ ధనం సత్యమైందేనా? నీ చేతిలోకి వచ్చేటువంటి ఆ ధనం యథార్థమైందేనా? సత్య మార్గంలో వచ్చిందేనా? నీ తరాలకు వ్యాధి రాకుండా ఉండాలంటే, నీ తరాలు నిషేధించబడిన వారు కాకుండా ఉండాలి అంటే, నీ పిల్లలు భ్రష్టులు కాకుండా ఉండాలి అంటే చెప్పండి, నేను సత్యమైన మార్గంలో వెళతాను ప్రభువా, నా పిల్లలకు సరైన మార్గాన్ని ఇస్తాను ప్రభువా, నా పిల్లలకు సరైన జీవితాన్ని ఇస్తాను ప్రభువా చెప్పి చూడు. ఖచ్చితంగా దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, నీ చేతిలో కష్టాన్ని దీవించబోతున్నాడు. అన్యుల కంటే ఈ లోకంలో వాళ్ళందరికంటే ఎక్కువ సంపాదించే భాగ్యం ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని ఆధారపడ్డప్పుడు దేవుడు ఇవ్వబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. నీకున్న కొంచెం నీతిమంతునికున్న కొంచెం భక్తిహీనుడుకున్నటువంటి గొప్ప నిధి కంటే గొప్పదంట. కాబట్టి దేవుని బట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని ఆశీర్వదకరంగా చూసుకోవాలి. డబ్బు మంచిదే, కానీ సరైన మార్గంలో వెళ్ళకపోతే మాత్రం అదే నీ యొక్క ఊరిక మారబోతుంది. సరైన మార్గం వెళ్ళకపోతే మాత్రం డబ్బు మంచిదే, కానీ దాన్ని సరైన మార్గంలో సంపాదించకపోతే ఆ డబ్బే మనకు ఉరితాడు కాబోతుంది. ఆ డబ్బే రోగక్రిములు మోసుకొని రాబోతున్నది. ఆ డబ్బే ప్రమాదాలు మోసుకొని రాబోతున్నది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళదాం. దేవుడు మనల్ని నడిపించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకొక విషయం చెప్తాను మీకు, చూడండి. ఏలీ కుమారులు బహు దుర్మార్గులై హన్నా కాలంలో సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తున్న వీళ్ళని చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎట్లా దుర్మార్గులై ఉండారు? దేవుడు తెలియకుండా దేవుని మందిరంలో ఉన్నారు, దేవుని సేవలో ఉన్నారు, కానీ దేవుని ఎరగకుండా, అంటే ఆయన చిత్తాన్ని ఎరగకుండా, ఆయన యొక్క మార్గాన్ని ఎరగకుండా, ఆయన ప్రతిరోజు చెప్పే ఆ రహస్యమైనటువంటి ఆ మార్గాన్ని ఎరగకుండా వాళ్ళు ఏమయ్యారంటే దుర్మార్గులైపోయినారంట. ఎలా దుర్మార్గులయ్యారంటే, ప్రజలు దేవునికి ఇవ్వటానికి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క మాంసమును, ఆ బలిని తీసుకొని తిని దుర్మార్గులైపోయారు. అదేవిధంగా అక్కడ సేవ చేయడానికి వచ్చినటువంటి, పరిచర్య చేయడానికి వచ్చినటువంటి కొంతమందిని పట్టుకొని పాడు చేసి, భార్యలు ఉన్నారు, పెళ్ళైంది వీళ్ళకి, అయినా పాడు చేసి దేవుని ఆలయం నాశనం చేసి భయంకరం చేసేశారు. దుర్మార్గులు అయిపోయారు. తిండి ఫుల్గా తినేసేశారు. తిండి చెడ్డది మాత్రం కాదు, భోజనం చెడ్డది కాదు, కానీ మరి మాంసం చెడ్డదిగా దేవుడు తినమన్నాడు, కానీ అపేక్ష తినాలన్నటువంటి ఆ ఆశ, అది లేదు, తినకుండా ఉండలేము, ముద్ద దిగదు మాకు అది ఉండాల్సిందే. కనీసం దేవుడికి అర్పణ కూడా ఇవ్వనకుండా తను లాక్కొని తినేటువంటి వాళ్ళు చాలామంది. దేవుడికి ఇచ్చే కూడా తింటుంటారు, దేవుడికి ఇవ్వాల్సిన కూడా తింటూ ఉంటారు. వీళ్ళు కూడా అట్నే లాక్కొని తింటూ ఉన్నారు. దేవుని తర్వాత ముందు వాకు పెట్టనని చెప్పేసి ఆ ఆహారం లాక్కొని తింటూ ఉన్నారు. ఏం జరిగిందంటే, దేవుని బిడ్డ బహు దుర్మార్గులు అయిపోయారు వాళ్ళు. చిన్న వయసులో 2 ఒక్కరోజు చచ్చిపోయారు. భార్య ప్రెగ్నెంట్ తోటి ఉంది, కనీసం కన్న బిడ్డను కళ్ళతో కూడా చూసుకోలేదు వాడు. అందులో ఒక కుమారుడు అయితే కన్న బిడ్డను కళ్ళతో కూడా చూసుకోలేదు. వాళ్ళ చావు వినగానే తండ్రి ఇక్కడ కింద పడిపోయి మెడవిరిగి తండ్రి చచ్చిపోయాడు. 3 పురుషులు ఒకే రోజు శవాలై కూర్చున్నారు ఇంటి ముందు. ఎంత ఘోరం, ఎంత భయంకర పరిస్థితి. ఆహారం మంచిదే, కానీ మిత్తి మీరిన ఆహారం, ఆ అపేక్ష, ఆ మాంసాపేక్ష ఎంత ఘోరమైంది అంటే, తిండి కోసం వాళ్ళు పడే ఆతృత ఎంత అంటే, ప్రార్థన పక్కన పెట్టేవాళ్ళు, ఆరాధన పక్కన పెట్టేవాళ్ళు. ముందు తేరా, ముందు పెట్టరా, తీసుకురారా అని తిన్నోడికి ఇంకేం వస్తుంది? దేవుని వాక్యం సరిగ్గా వస్తుందా? దేవుని మాట సరిగ్గా వస్తుందా? దేవుని వాక్యం కోసం కనిపెట్టి ప్రార్థన చేసి సంఘాన్ని బోధించడానికి సేవకులు ఎంత కష్టపడతారో తెలుసా? నిజంగా పోరాటం ఏదైనా ఉందంటే మా జీవితంలో ఆదివారమే పెద్ద పోరాటం. ఎక్కడికైనా వెళ్ళి చెప్పొస్తాం, కానీ సంఘంలో మాత్రం చెప్పలేం చాలామంది. ఎందుకో తెలుసా? సంఘములో దేవుడు మరి ప్రత్యక్షత ఇచ్చి మాట్లాడకపోతే చెప్పలేము. ఎందుకంటే సంఘంలో ఎప్పుడు మేము చెప్తూ ఉంటాం కాబట్టి మాకు తెలిసిన విషయాలన్నీ మీకు తెలుసు. కానీ క్రొత్తది నేర్చుకోవాలి. ప్రతిరోజు మేము స్టూడెంట్స్ అయిపోవాలి ప్రతిరోజు. ఎందుకంటే రకరకాల సమస్యలతో వస్తుంటారు మీరు. మీ సమస్య ఏంటో మాకు తెలియదు, దేవుడికి తెలుసు. ఆ దేవుడు చెప్పితే వాటిని క్యాచ్ చేసి పట్టుకొని చెప్పాలి. రాత్రంతా పెనుగులాడాలి, దేవా ఏం చెప్పాలి, అయ్యా నాకు ఇంకా వాక్యం గుర్తు రాలేదయ్యా, ఏం చెప్పాలయ్యా, కాన్సెప్ట్ ఏంటయ్యా, ఏం పాట పాడాలయ్యా, పోరాడి మీరు ఫ్రెష్గా వచ్చి వింటారు కదా. కానీ మాకు అట్టుండదు, తెల్లవార్లు పోరాటం. ఆదివారం అయిపోయిందంటే అమ్మయ్యా అయిపోయిందయ్యా అనుకోండి. ప్రతి సేవకుడు కూడా ఇలా తోడుకోవాల్సిందే, దేవుడి దగ్గర నుంచి నీళ్లు తోడుకొని అప్పుడు మీ కుండలు నింపాల్సిందే, మీ హృదయాలు నింపాల్సిందే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ మరి బాగా తిని నిద్రపోతే ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యాలు రావు, ఇంకా శరీర ప్రకారమైన ప్రకటన తప్ప ఇంకోటి రావు. సో వాళ్ళు సంఘాన్ని ఆ విధంగా నాశనం చేసి
కన్నీరు తుడవకుండా ప్రజలను కట్టకుండా చేసినందువలన ఆ సంఘంలో దేవుడు మాట్లాడుకొని వెళ్ళిపోయాడు. అక్కడ వచ్చినటువంటి స్త్రీలతో వాళ్ళు చేసే అసభ్య ప్రవర్తన వల్ల పరిశుద్ధులైన దేవుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో ప్రియ దేవుని బిడ్డ, మంచిదే ప్రియ దేవుని బిడ్డ, వివాహం మంచిదే కదా, వివాహం చేసుకొని సంతోషంగా తన కుటుంబంతో బ్రతకడం మంచిదే. కానీ అక్కడికి వచ్చినటువంటి ఏ స్త్రీని కానీ ఏ పురుషుని కానీ సంఘంలో ఎవరిని కానీ పాడు చేస్తే దేవుడు వాళ్ళని వదలడు. ఇంకా సంఘం నీ వల్ల అవమానపరచబడితే నీకు లైఫ్ లేదు. యవనస్తుడా చెబుతున్నాను, యవనస్తురాలా, తిండి నిమిత్తమో నీ శరీరాశ నేత్రాశ నిమిత్తమో నీ వల్ల సంఘం అవమానపడిందంటే, నీ వల్ల సంఘము తల దించుకుందంటే, నీ వల్ల దేవుని నామం అవమానపరచబడిందంటే నీకు ఘనమైన చరిత్ర లేదు. 100% రాసిస్తా నేను. నాకు తెలుసు దేవుని నామాన్ని అవమానపరిచి మోసం చేసినటువంటి వాళ్ళు ఈరోజు త్రొక్కబడిన స్థితిలో ఉన్నారు, ఈరోజు చెడిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుని అవమానపరిచినటువంటి వాళ్ళు, దేవుని నామాన్ని బాహాటంగా సిలువేసినటువంటి వాళ్ళు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే ఒక్కరు లేరు. చెబుతున్న ఈ రోజున దేవుని గణపరిచేవాడిని ఆయన గణపరుస్తాడు, అవమానపరిచే వాళ్ళు అవమానం పొందుకుంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలు హోప్ని ఫినెహాస్ చిన్నప్పటి నుంచి మందిరంలో ఉన్నారు, చిన్నప్పటి నుంచి సేవ చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు తిరిగారు. అటువంటి వాళ్ళు మాంసాపేక్ష పరులు అయిపోయి, తిండిపోతులు అయిపోయి, వ్యభిచారులు అయిపోతే దేవుడు మౌనం అయిపోయాడు. అంతే, ఆ మందిరంలో మాట్లాడలేక అంతే కొన్ని సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత కరువు అయిపోయింది. దేవుని ఆత్మ పరిశీలన, ఆ ఆత్మ యొక్క సంచారం కరువైపోయింది. ఆ తరువాత ప్రియ దేవుని బిడ్డ ఇద్దరు ఒకే రోజు చచ్చిపోయారు. యొక్క మందసాన్ని పట్టుకున్నా సరే, మందసాన్ని మోసుకొని వచ్చినా సరే ఆ మందసం వాడిని కాపాడలేదు. వాళ్ళు అట్నే ఖడ్గానికి హతులైపోయారు. భయంకర పరిస్థితి వచ్చేసింది. వాళ్ళ యొక్క శవాలు ఎత్తుకుని వచ్చారు, అట్లనే తెగిపోయినటువంటి కాళ్ళు చేలు ఎత్తుకుని వచ్చి ఉంటారు. సో ఆ విధంగా జరిగింది. చెబుతున్నాను ప్రియ దేవుని బిడ్డ, మాంసం మంచిదే తినాలి, మన ఆరోగ్యం కోసం తినాలి. అంతేకాదు ఆహారం మంచిదే, మనకి ఇష్టం వచ్చే మంచి ఆహారం తీసుకొని తినాలి. కానీ అదే మన వృత్తి కాదు, అదే మన యొక్క అపేక్ష కాకూడదు, అదే మన యొక్క సంతోషం కాకూడదు, అదే మన ఆకాంక్ష కాకూడదు. సో అక్కడికి వచ్చినట్టు పిల్లలు ఉన్నారు, పరిచయం చేయడానికి వచ్చినట్టు వాళ్ళందరూ వాళ్ళతో పాపం చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు. సో ఆ విధంగా ఒక వ్యక్తిని మనం పాడు చేస్తున్నామంటే, ఒక వ్యక్తిని నాశనం చేస్తున్నామంటే, పెళ్ళైనటువంటి వాళ్ళు చెప్తున్న జాగ్రత్త వినండి, ఇంకొక వ్యక్తిని కోరుకొని నాశనం చేస్తున్నామంటే దేవుడు నీ జీవితంలో క్షమాపణ లేకుండా చేస్తాడు. నీకు అంతే. దేవుడు ద్వేషించే భయంకర నేరం ఏంటో తెలుసా? వ్యభిచారం. వ్యభిచారం, దీనికి అసలు ఇక క్షమాపణ లేదు. ఇంకంతే, క్షమాపణ లేదు. ఇక దీనివల్ల శిక్ష పడాల్సిందే. ఏ నేరమే దేవుడు క్షమించాడు, కానీ ఈ వ్యభిచారం అనే నేరాన్ని క్షమించలేదు. ఎందుకంటే దేహము దేవుని ఆలయం, ఆ ఆలయం నువ్వు కానీ పాడు చేస్తే నువ్వు పాడైపోతావు ఖచ్చితంగా. క్షణికమైన ఆశల కోసం, క్షణికమైన సంతోషాల కోసం ఒక శరీరాన్ని నువ్వు పాడు చేస్తే, ఒక వ్యక్తికి మరులు కలిపితే, ఒక వ్యక్తిని పాడు చేయడానికి ఇష్టపడితే నీ జీవితంలో సంతోషం వస్తుందంటే ఒట్టి మాట. నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో ఉంటావంటే ఒట్టి మాట. ఎప్పుడు భయంకర అనుమానాలు, పెనుపోతాలు, ఎప్పుడు నరకప్రాయం పరిస్థితులు వస్తాయి. అందుకే చెబుతాను ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, మనకు అన్నీ చేయగలిగే స్వాతంత్రం ఉంది, కానీ చెయ్యకూడదు కొన్ని. స్వాతంత్రాన్ని నువ్వు ఇతరుల యొక్క నాశనం కోసం వాడకూడదు, నీ స్వాతంత్రాన్ని ఇతరుల యొక్క పాడు కోసం వాడకూడదు, నీ స్వాతంత్రాన్ని ఇతరుల యొక్క నాశనం కోసం చేయకూడదు. అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్దించబడతావు. ప్రియ దేవుని బిడ్డ, మన యొక్క పితరులకు కష్టాలు రాక కాదు, ఛాలెంజెస్ రాక కాదు, శోధనలు రాక కాదు, వచ్చాయి. అయితే వాటిని ఎదుర్కొన్నారు వాళ్ళు, వాటిని దేవుని కోసం విడిచిపెట్టారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి, దానియేలుకి రాజభోజనం తిని మత్తులయ్యే అవకాశం వచ్చింది, వాళ్ళకి ఇష్టాసనం తినే అవకాశం వచ్చింది. కానీ వాళ్ళు నిషేధించారు, అసలు మాంసమే నిషేధించారు వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, వాళ్ళు ఆకుకూరలు తింటూ తమ జీవితాన్ని గడపటం మొదలుపెట్టారు. దేవుడు ఏం చేశాడు? అక్కడ అందరి జ్ఞానుల కంటే విశేషమైన జ్ఞానం ఇచ్చాడు, అందరికంటే శక్తివంతమైనటువంటి మరి ఆ యొక్క దర్శన వరం ఇచ్చాడు దేవుడు. కళలకు అర్థం చెప్పే గొప్ప వరం ఇచ్చాడు దేవుడు. అందరి ముఖాల కంటే వాళ్ళ ముఖాలు ప్రకాశించాయి, అందరికంటే వాళ్ళు ఎంతో ప్రకాశవంతంగా మార్చబడ్డారు. అందుకే చెబుతున్న ఈ రోజున తిండి కోసమో, నీ శరీర ఇచ్చ కోసమో ఒక వ్యక్తిని పాడు చేయటమో, దేవుని పనిని పాడు చేయటమో, దేవుని మందిరాన్ని అవమానం పాలు చేయడము, లవ్ అనే ట్యాగ్ తగిలించుకొని, లవ్ అనే ఆ యొక్క మోహాన్ని తగిలించుకొని ఒకవేళ ఇట్లాంటి పనులు చేయటం ప్రారంభిస్తే నీ ద్వారా సంఘము నీ ద్వారా సంఘం అవమానపరచబడిందంటే గుర్తు పెట్టుకో సహోదరుడా, గుర్తు పెట్టుకో, నీ లైఫ్లోకి సంతోషం లేదు, నీ లైఫ్లో సమాధానం లేదు, ఇంకా నీ లైఫ్లో ఘనత లేదు. ఇంకా అంతే, నీ ఘనత నువ్వే నాశనం చేసుకుంటున్నావు, నీ సంతోషం నువ్వే నాశనం చేసుకుంటూ ఉన్నావు. అందుకే నేను ఎప్పుడు చెబుతాను, యవ్వన బలం దేవుడిచ్చినటువంటి ఘనత. ప్రతి ఒక్కరు యవ్వన కాలం కోసం కలలుగా అంటారు, అబ్బా నేను పెద్దోడైతే, నేను యవనస్తులైతే ఇలా చేస్తాను. వృద్ధులు అంటారు, అబ్బా మేము యవనస్తులు ఉన్నప్పుడు ఎంత మంచి పని చేసేవాళ్ళని తెలుసా అంటారు.
యవ్వన కాలం అనేది కేంద్ర బిందువు లాంటిది, కేంద్ర బిందువు లాంటి. దాన్ని పాడు చేస్తే మొత్తం పాడైపోయినట్టు, స్ట్రక్చర్ మొత్తం పాడైపోయినట్టే. అందుకని యవ్వన కాలం ప్రభు చేతిలో పెట్టు. నీ అపేక్ష, తిండి, లోకానుసారం వాటిని చెప్పు. ప్రభువా, నేను ఇటువంటి అపేక్ష పట్టడానికి వీల్లేదు నాయన. నేను గురి కలిగి బ్రతకాలి, గమ్యం కలిగి బ్రతకాలి ప్రభా, నీ చిత్తానుసారం బ్రతకాలి ప్రభా, నీ ఉద్దేశానుసారం బ్రతకాలి ప్రభా. వీరే నడిపించమని, సహాయం చేయమని, దయ చూపించమని మనం అడగాలి దేవుణ్ణి, పోరాడాలి దానితో ఆ అపేక్ష పోయేదాకా. సో ప్రియ దేవుడు, ఆ విధంగా ఎప్పుడైతే మన జీవితం ఉంటుందో మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకారం చేస్తాడు. అందుకే ఈరోజు చెప్పాలి, ప్రభువా నాకు తినటానికి ఎంతైనా తింటాను, నా డబ్బు ఉంది, స్వాతంత్రం ఉంది, కానీ నేను తినకూడదు ప్రభా. నాకు ఎంత కావాలో అంతే. నేను తిన్న తర్వాత కూడా పని చేయడానికి కావాల్సిన శక్తి నాకు కావాలి. తిన్న తర్వాత నిద్రపోవడానికి కాదు, తిని 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 నిద్రపోవడానికి కాదు, తిని 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 ఆ వచ్చిన శక్తిని లోకానుసారంగా వాడటానికి కాదు, నీ పని కోసం వాడుకోవాలి ప్రభా. అందుకే భోజనం ప్రార్థన చేస్తూ చెప్పాలి, ప్రభువా ఈ తిన్న ఆహారం ద్వారా వచ్చినటువంటి శక్తిని నీ సేవలో వాడుకో ప్రభా, పరిశుద్ధమైన కార్యాల కోసం వాడుకో ప్రభా అని చెప్పాలి. అప్పుడే వాటిని వాడుకుంటాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. త్రాగుబోతులు, విందులో, అల్లరిగుతో కూడిన ఆటపాటల్లో, అనవసరం వాటిలో పాల్గొని మరి శరీరాన్ని పాడు చేసుకోవడం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి స్వాతంత్రం ఉంది మనకి తినటానికి, త్రాగటానికి. కానీ ఏం తినాలి, ఎంత తినాలి, ఎటువంటి పరిస్థితిలో ఉండాలి. చాలామంది మాంసాలు తినే కుటుంబాలకు తెలుసు, 24/7 తింటూనే ఉంటారు వాళ్ళు. ఒకటి ఉడుగుతూ ఉంటే ఇంకోటి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటారు. వాళ్ళ కుటుంబాలు 10 సంవత్సరం చూస్తున్నాను, 20 సంవత్సరం చూస్తున్నాను, అక్కడే ఉన్నాయి. ఒక్క మెట్టు ఎక్కింది లేదు, ఒక్క మెట్టు దిగింది లేదు, అదే లెవెల్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆశీర్వాదం అనేది ఆ 5 పైసలు వంతు కూడా లేదు వాళ్ళ దగ్గర. అందుకే చెబుతున్నాం, నువ్వు ఆశీర్వదించబడాలంటే తిండిపోతుంది దేవుడు ఆశీర్వదించలేదు ఎప్పుడు కూడా. తిండిపోతనం అనేది భయంకరమైన శాపం. అందుకని శాపం కోసం పుట్టలేదు మనం, శాపం కోసం చర్చికి వెళ్ళడం లేదు, శాపం కోసం బ్రతకట్లేదు. మనం ఆశీర్వదించబడటానికి పిలువబడ్డాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఆశీర్వదించబడాలి, దేవుని సందులో నిలబడాలి, దేవుడు మనల్ని దీవెనకరంగా మార్చాలి, అద్భుతం చేయాలి. కాబట్టి దేవుని బిడ్డ రోజున మన జీవితాన్ని అడుగుదాం, ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను నిలబెట్టు తండ్రి, నా బ్రతుకును ఆశీర్వదించు ప్రభా, నా జీవితంలో నూతన కార్యం చేయి ప్రభా, నూతన అధ్యాయం ఆరంభించు ప్రభా నా జీవితంలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ధనము కోసమో, తిండి కోసమో, ఇహలోకపరమైనటువంటి శరీరాన్ని తృప్తిపరుచుకునే క్షణికమైన తుచ్చమైన అభిలాషల కోసమో మన శరీరాన్ని అప్పగించడానికి వీల్లేదు. ఇది దేవుడు నివసించే ఆలయం. దీన్ని పాడు చేసి ఇక్కడ దేవుడు ఉండడు. ఖచ్చితంగా దేవుడు ఉండకపోతే దెయ్యం వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా. దేవుడు వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిందంటే దురాత్మ ఖచ్చితంగా వచ్చి కూర్చుంటుంది. ఖాళీ ఎప్పుడు దొరుకుద్దని చూస్తూ ఉంటుంది. నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుని రండి రండి అని పిలవాలి, కానీ దురాత్మను పిలవాల్సిన అవసరం లేదు, నువ్వు పిలవకుండా వచ్చి కూర్చుంటుంది. కాబట్టి నీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరుంటే బాగుంటుంది, ఎవరుంటే నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఒక్కసారి ఆలోచిద్దాం. సో ప్రియ దేవుని బట్టి ఈరోజు మన జీవితం సంతోషదాయకంగా, సమాధానకరంగా ఉండాలి అంటే మనమందరం కూడా దేవుని సముఖంలో దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప కార్యాలు మనం దేవుడిచ్చిన నియమం ప్రకారం మనం బతకడానికి ఇష్టపడాలి. ఈ మాంసాపేక్ష అనేది భయంకరమైనటువంటి ఎటువంటిది ఇది అంటే మన జీవితాన్ని పతనం చేసేటువంటిది. తిండి పిచ్చి ఏశావుకుంది, తిండి పిచ్చి ఏశావుకుంది. ఇది ఏశావు ఆత్మ. ఆనాడు ఇస్సాకు పుట్టిన 2 పిల్లలు, యాకోబు ఏశావుల్లో ఏశావు జ్యేష్ఠుడు, కానీ తిండి వల్ల తనకున్న మొత్తం పోగొట్టుకున్నాడు. ఈరోజు మీరు చూడండి, కొన్ని చోట్ల మేము మీటింగ్లు పెడదామని వెళ్తున్నప్పుడు ఎంతో ఆపేక్ష. ఆ ప్రజలను చూసినప్పుడు, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు చూసినప్పుడు, ఇక్కడ ఒక్క ఉద్యోగ కూటం పెట్టాలి ప్రభా, ఇక్కడ ఎంతోమంది కష్టాలు ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు ప్రభా, మా కూటం పెట్టాలని ఆశపడుతున్నాం తండ్రి, సహాయం చేయండి తను అడిగినప్పుడు మొట్టమొదటి అడిగేది అని తెలుసు వాళ్ళు, మాకు ఏం పెడతారు, 3 రోజులు పెట్టినా 2 రోజులు పెట్టినా మాకు అన్నం ఖచ్చితంగా పెట్టి తీరాలి, అప్పుడే మేము కూటంలో కూర్చుంటాం, చూడటానికి వస్తాం, మా ఊర్లో పెట్టనిస్తాం. భోజనం 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 ఎన్ని చోట్ల తిరిగాను తెలుసా నేను కూటం పెట్టాలని. ప్రతి చోట నేను అన్నీ మాట్లాడిన తర్వాత లాస్ట్లో వచ్చే విషయం ఏంటంటే, భోజనం ఎవరు పెడతారు, మేము వంట చేసుకుంటూ కూర్చొని డబర్లు ఎత్తుకొని పోయి వాక్యం ఎప్పుడు చెప్పాలి, వాళ్ళ కోసం ఉపవాసం కనిపెట్టి వాళ్ళ విడుదల కోసం ఎప్పుడు ప్రార్థన చేయాలి చెప్పండి. ఎంతోమంది త్రాగుబోతులు, వ్యభిచారులు, లోకంలో గమ్యం తెలియక కొట్టుకుని పోయే ప్రజలు ఎంతోమంది ఉన్నారు. సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా అన్నం పెట్టారు అసలు? అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ సువార్తకి వెళ్ళినప్పుడు చెప్పండి. యేసుప్రభు ఒక్కసారి పెట్టాడు, 1-2 సార్లు ఆయన. వాళ్ళు కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి భోజనం పెట్టాడు ఆయన. వెళ్ళేటప్పుడు సోలిపోతారేమోనని. ఇప్పుడు అట్లా కాదు, వచ్చినప్పుడు దబర్లు ఎత్తుకోవటం, కూరగాయలు కోయటం, అదే ఉద్యమం అయిపోయింది, తిండే ఉద్యమం. ఆ కూటానికి వెళ్తే ఎంత మంచి భోజనం పెట్టారండి, ఈ కూటానికి పోతే ఎంత మంచి భోజనం పెట్టారండి. నాకు ఒక ఆమె ఫోన్ చేసి అడుగుతూ ఉంది, అమ్మా కూటం పెడుతున్నా అన్నం పెడతారా లాస్ట్లో? లేదమ్మా అన్న. రాలేదు కూటం అన్నం పెట్టకపోతే మేము రాలేవులే అమ్మ. అసలు వాక్యం ఏం చెబుతారు, మన బ్రతుకులు ఎలా కట్టుకోవాలి, ప్రజలు ఎలా స్థిరపరచాలి వాక్యం మీద అనేది మర్చిపోయి, చేతులకి దండం పెట్టి చెబుతున్నాను, మర్చిపోయి సంఘాన్ని మొత్తానికి తిండికి అంటగట్టేస్తున్నారు.
తిండి అసలు వాళ్ళకి వచ్చినప్పటి నుంచి ఏం పెడతారు డబల్ వైపు చూడటమే సరిపోతాం. వాక్యం ఎవరు వింటారు? ఒకసారి మేము మీటింగ్కి వెళ్ళాం, డాడీ ఆఖరి మీటింగ్, పెద్ద పెద్ద దబరలు తెచ్చేశారు. ఆయన హీలింగ్ ప్రే చేస్తాడు లాస్ట్లో. ఆయనకు ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి, డాక్టర్ చెప్పాడు ఉపవాసం ఉండొద్దు అన్నాడు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టి వచ్చాడు. అందరు లేవండి, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను అనగానే, ఒప్పుకోండి ఈరోజు దేవుడు వాక్యాన్ని బట్టి మీ జీవితాన్ని అనగానే అందరు లేచి నిలబడ్డారు. కానీ లేచి వెళ్ళి వెంటనే సగానికి ముక్కాల భాగం వెళ్ళిపోయి క్యూలో నిలబడ్డారు భోజనం కోసం. డాడీ ఇంటికి వచ్చి ఏడిచాడు చూడండి. అక్కడే కాదు, చాలా చోట్ల ఏడిచాడు. దేవుని కార్యం జరగకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళంతా? సో చెబుతాను ప్రియ దేవుడు, ఒక్కరోజు 2 రోజులు తినకపోతే మన కడుపులేం పాడు బావు, మన జీవితం ఏమో నాశనం కాదు. అర్థమైందా? మనమే చచ్చిపోం. దేవుని పనిని సంఖ్యలు వేసి ఆపుతున్నాం మనమే. ఎవరో వాళ్ళు వీళ్ళు కాదు, సువార్త ఆపేది వాళ్ళు వీళ్ళు కాదు, మనమే. ఖచ్చితంగా మనమే ఆపుతున్నాం. లడ్డు పెడతావా, గుడ్డు పెడతావా? ఎక్కడ తెచ్చి పెడతారు ఇవన్నీ? లేవా? ఒక 5 రూపాయలు గుడ్డు కొనుక్కునే పరిస్థితి లేదా మన జీవితంలో? చెబుతాం ప్రియ దేవుని కాపర్లారా, ప్రియ దేవుని బిడ్డలారా, కడుపు బాధతో చెప్తున్నా నేను, సువార్తకి సంఖ్యలు వేయొద్దండి, సువార్తను వెదజల్లండి. ఈ భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేస్తే అయిపోయింది మన జీవితం. కనుక చేతి చెబుతున్నాను ఈ రోజున, దండం పెట్టి చెబుతున్నాను ఈ రోజున, ఈ విషయాలు గమనించాలి మీరు. ఒక ఉద్యమం రావాలి. ఆ రోజు ఉపవాసాలు ఉండి 50 దినాలు ఉపవాసం ఉండి లేచినప్పుడు సేవకులు ఉజ్జీవింపబడి ఆ రోజున ఒక రివైవల్ వచ్చింది. 5,000 మంది, 3,000 మంది బ్యాప్టిజం తీసుకున్నారు. ఏది ఆ రివైవల్? మన జీవితంలో ఎక్కడుంది ఆ రివైవల్? ఒక తాగుబోతు మారుతున్నాడా? తిండిబోతు మారుతున్నాడా? ఈ లోకస్తుల మనుషులు మారుతున్నారా లేదా? అనేక కష్టాల చేతబడి శక్తుల చేత, మంత్రశక్తి చేత కట్టబడి, సంవత్సరాలు తరబడి వ్యాధుల చేత కట్టబడి విడుదల లేకున్నట్టు ప్రజలు ఉన్నారు. వారందరినీ ఎప్పుడు విడుదల పొందుతారు? ఎప్పుడు దేవుని శక్తిని చూస్తారు? మనం పెట్టే భోజనమే చూస్తున్నారు ప్రజలు, మనం పెట్టే బిర్యానీ చూస్తున్నారు ప్రజలు. దేవుని శక్తిని ఎప్పుడు చూస్తారు? దేవుని వాక్యం ఎప్పుడు వింటారు? దేవుని మాట ఎప్పుడు చెవుల్లోకి వెళ్తుంది? వాళ్ళ తాపత్రయం అంతా దబల మీదనే ఉంటే, వంట మీదనే ఉంటే ఎప్పుడు వాళ్ళు వింటారు? ఎప్పుడు విడుదల పొందుతారు? సో ప్రియ దేవుడు, అందరూ టౌన్లోకి వెళ్ళిపోతున్నారు సిస్టర్, మా చర్చిలు ఖాళీ అయిపోతున్నాయి అంటే అవుతాయి, ఖచ్చితంగా ఖాళీ అవుతాయి. ఉద్యమం లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు, నిర్జీవం అయినప్పుడు, అనవసరం వాటిని వెతికినప్పుడు ఖచ్చితంగా ఖాళీ అయిపోతాయి. అందుకే చెబుతాను ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుని ఆత్మతో నింపబడి భారముతోటి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకం చేస్తాడు. మా డాడీ మేమిద్దరం, హ్యారీ గోమ్స్ గారు నేను రోజంతా ఉపవాసం ఉండి కూటానికి వెళ్తాం. ఆయన సింహంలాగా గర్జిస్తాడు స్టేజ్ మీద. ఒక్కొక్క వ్యాధిని, ఒక్కొక్క బలహీనతను గద్దించినప్పుడు 100 మంది వచ్చి స్టేజ్ మీద నిలబడి సాక్ష్యం చెబుతారు, అయ్యా మేము ఈ వ్యాధి నుంచి విడుదల పొందాం, ఈ కష్టాల నుంచి విడుదల పొందాం. ప్రియ దేవుని బిడ్డ, ఇది ఉద్యమం అంటే, ఇదే విడుదల అంటే. ఆ రోజు పుత్తోను దెయ్యం పట్టినటువంటి వాళ్ళు విడుదల పొందారు. మాంత్రికులు గ్రంథాలు తెచ్చి కాల్చేశారు. అక్కడ మాంత్రికులు గ్రంథాలు తెచ్చి పౌలు కళ్ళ ముందు కాల్చేశారు. అయ్యా ఇక మేము మంత్రాలు చదవమయ్యా, ఇక మేము దురాత్మకు పూజ చేయమయ్యా, క్షుద్రశక్తులు పూజలు చేయమయ్యా అని తీసుకొచ్చి తగలబెట్టేశారు అక్కడే గ్రంథాలు. 12,000 రూపాయలు అంటే ఆ రోజుల్లోనే. అంత ఉద్యమం. ఇప్పుడు 12 కోట్లు కావచ్చు, 12 మిలియన్స్ ట్రిలియన్స్ కావచ్చు. సో అంత ఉజ్జీవం. ఒక మాంత్రికుడు మారు వస్తున్నాడు మన దగ్గరికి, ఒక లోకంలో కట్టబడినట్టు వాళ్ళు వస్తున్నారా ప్రభు దగ్గరికి? కనబడుతుంది. ఇదంతా చెప్పాలని, దేవుని శక్తిని చెప్పాలని లేదా? మాకు అన్నం పెడితేనే సిస్టర్, లేకపోతే వెళ్ళిపోండి, మాకు పెడితేనే భ్రష్ట గారు, లేకపోతే వెళ్ళిపోండి, మాకేం పెడతారు, వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తారు? లేవా? ఒక 20 రూపాయలు దాటి వేసుకొని రావడానికి. ఆ రోజుల్లో దేశాలు దాటి వచ్చేవాళ్ళే. ఆ రోజుల్లో కనాను స్త్రీ తన యొక్క బిడ్డకు దురాత్మ పడితే వచ్చింది. యేసుప్రభుని వెతుక్కుంటా, ఆయన ఈరోజు ఒకరోజు ఒక ఊర్లో ఉంటాడు, ఇంకో రోజు ఇంకొక ఊర్లో ఉంటాడు, వెతుక్కుంటూ వెళ్ళింది ఆమె. తన బిడ్డను బాగు చేసుకుని తిరిగి వచ్చింది, సాక్షిగా మిగిలిపోయింది. ఎస్, రివైవల్ రావాలని చెబుతున్నాను, కడుపు బాధతో చెప్తున్నాను. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సువార్తకు సంఖ్యలు వేయొద్దు, తలుపులు మొయ్యొద్దు. లేవాలి, ఉద్యమం లేవాలి, అద్భుతం జరగాలి, ఆశ్చర్యకరం జరగాలి, సమాధానం దిగి రావాలి. కాలము సంకుచితమైనది, కాలం సమీపిస్తూ ఉన్నది. మన తరం ఇది. యెహోషువ బలవంతుడని యెహోషువ లేడు, మోషే బలవంతుడని మోషే లేడు, మన ముందు పితరులు లేరు. ఇది మన కాలం. మన కాలం భోజనంతో ముగిద్దామా? మన కాలం లోకంలో గుడ్లతోనో లడ్లతోనో ముగిద్దామా? నో. ఏషావు ఆత్మ సంఘాల్లో సావాలేసు నామములో, లోకంలో వారిలో సావాలేసు నామములో ఒక సువార్తక ద్వారము తెరవబడాలి. ప్రజలు తండోపతంలుగా పరిగెత్తుకొని రావాలి. ప్రజలు దేవుని శక్తిని చూడాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని ఆరాధనలో పాల్గొనాలి. వాళ్ళ కట్లు తెగిపోవాలి, వాళ్ళ బంధకాలు తెగిపోవాలి, వాళ్ళ చుట్టూన్నటువంటి చీకటి అంధకార శక్తి లయమైపోవాలి. కట్టబడి, వ్యసనాల చేత కట్టబడి, దుర్మార్గమైన అలవాట్ల చేత కట్టబడినటువంటి యవనస్తులు విడుదల పొందాలి. అది దేవుడు ఆశిస్తున్నటువంటి రివైవల్.
మా ఊర్లో ఎంతమంది భోజనం పెట్టాను తెలుసా? 3,000 మందికి పెట్టాం. ఎవరికి కావాలి నీ భోజనం? భోజనం లేక దేవుడు అందరికీ సమృద్ధి ఇచ్చాడు. మనమేమో అడుక్కు తినే స్థితిలో లేవు, ఎవరికి లేదు. క్రైస్తవుడు ఎప్పుడు అడుక్కోడు. కానీ దేవుని శక్తి, ఒక ముద్ద అన్నం నీకు ఒక పూట ఉంటుందేమో, దేవుని మాట నేను యావత్ జీవితం బ్రతికిస్తుంది. ఆ ఒక్క మాట నీ లైఫ్ని అద్భుతం జరిగించబోతున్నది, నీ అద్భుతంగా మార్చబోతున్నది. సమరయస్సుతో మాట్లాడిన ఒక్క మాట, పేతురుతో మాట్లాడిన ఒక్క మాట వాళ్ళ జీవితాలు మార్చివేసింది. అందుకే ఆ ఒక్క మాట, ఎప్పుడు మాట్లాడితే దేవుడు నా కోసం, ఎప్పుడు మాట్లాడితే దేవుడు నా కోసం అని కనిపెట్టుకునేటువంటి ఆ తపనివ్వాలి మనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత వాక్యం గుమ్మరిస్తున్నా. నాకు తెలిసిన కోటానికి వెళ్ళాను, బెనిహిన్ గారి కోటానికి వెళ్ళాను. బెంగళూరులో జక్కూరు ఎయిర్పోర్ట్ గ్రౌండ్లో పెట్టినప్పుడు వెళ్ళాను. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యంగా జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి వచ్చాడు, అక్కడ మిషన్ సౌండ్ వినపడతా ఉంది. ఏందదే అన్నాడు. మిషన్ అయ్యా. ఏం మిషను? చెరుగ్గడ మిషన్. అబ్బా, చెరుగ్గడ నాకు భలే ఇష్టం. గుడ్డోడు. అతనితో పాటు కొంతమంది కుంటోళ్ళు, కర్రలు పట్టుకొచ్చేవాళ్ళు వచ్చారు. అందరం తీసుకొచ్చాడు పాస్టర్ గారు. ఆయన నాకు చెరుగ్గడ కొనియండి అన్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళు చెరుగ్గడ కొనిచ్చారు. కూర్చున్న కానించి పర్రా 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 నవ్వుతూనే ఉన్నాడు ఆయన. ఎంత పెద్ద గడ. ఆయన ప్రార్థన చేశాడు, ఆరాధన చేశాడు. ఆయన గొప్పగా అక్కడి నుంచి దేవుని శక్తిని పొందుకొని వచ్చాడు. ఆయన అందరి మీదకి దేవుని శక్తి విడుదల చేశాడు. ఈ వ్యక్తి పర్రా 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 నవ్వుతూనే ఉన్నాడు. చివరికి 10 అయిపోయి పిప్పి ఊసేసి, అబ్బా ఎంత బాగుందిరా చెరుగ్గడ, ఇంకా 4 కొట్టుకొని పోడరా పాదం ఇంటికి అంటున్నాడు. మిగతా వాళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు వచ్చి చూస్తారు చాలామంది. వాళ్ళందరూ స్వస్థపడి సాక్ష్యం చెప్పడానికి కర్రలు పారేసేసి లైన్లో నిలబడి సాక్ష్యం చెప్పడం సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి టైం దొరకలేదు చెప్పడానికి. అంతమంది చెప్పడం టైం లేదు కదా. వచ్చేసారు వాళ్ళు. కూటం ఏం బాగా జరిగింది అంటున్నాడు ఈయన. ఏం బాగా జరిగిందంటే ఆ చెరుగ్గడ నవిలి 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 దాంతోనే వచ్చేసాడు. ఆ గుడ్డితనంతోనే వచ్చేసాడు. వీళ్ళు మాత్రం ఆ శక్తిని పొంది, దేవుని మహిమను పొంది ఆయన సాక్ష్యం చెప్పడానికి ఆ స్టేజ్ మీదకి వెళ్ళారు. చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, అనేక సార్లు సాతాను మనకి తిండిని ఎర్రవేసి, ముఖ్యంగా తిండిని, డబ్బులు ఎర్రేసి మాకేమిస్తారు 10 రూపాయలు ఇస్తాను, 20 రూపాయలు, ఒక 500 ఇస్తే ఒక్కరోజు చాలు. కానీ దేవుడి మాట వింటే నువ్వే 5 లక్షలు ఇచ్చే వ్యక్తిగా మారుతావు. నిన్ను ఇచ్చే వ్యక్తిగా మార్చేది సువార్త, తీసుకునే వ్యక్తిగా మార్చేది చెయ్యి కింద ఉంటుంది. తీసుకునే వారికి ఎప్పుడు కూడా ఇచ్చేవారికి పైన ఉంటుంది. సో దేవుడు ఇచ్చేవారికి మార్చాలనుకుంటాం మన జీవితాన్ని. దేవుని సువార్త బేదలను ధనవంతులుగా మార్చబోతున్నది. మరి మట్టిలోను పెంట కుప్పలో కూర్చున్నటువంటి వాళ్ళ రాజులతో కూర్చోబెట్టబోతున్నది సువార్త. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సువార్త సంపూర్ణ ఆశీర్వాదం కలిగింది. సువార్త మీరు చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. రోమపత్రిక 15:29 చదువుకుంటాం. 15వ అధ్యాయం 29వ వచనం. అందరూ చదవండి, మీరు వినాలి ఈ మాట. నేను మీ యొద్దకు వచ్చున్నప్పుడు, పౌలు చెప్తున్నాడు, రోమా సంఘానికి చెప్తూ ఉన్నాడు, రోమీలకి చెప్తూ ఉన్నాడు, నేను మీ యొద్దకు వచ్చున్నప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. ఇక్కడ కింద చూస్తే సువార్త ఆశీర్వాదముతో. ఏ ఆశీర్వాదం ఇక్కడ? సంపూర్ణ ఆశీర్వాదం. మన జీవితంలో ఏమన్నా ఉంటే, డబ్బు ఉంటే కొంత ఆశీర్వాదం, పొలాలు ఉంటే కొంత ఆశీర్వాదం. సువార్త చెప్పే జీవితం ఉంటే సంపూర్ణ ఆశీర్వాదం. సువార్త చెప్పే త్యాగపూరితమైనటువంటి అనుభవం ఉంటే సంపూర్ణ ఆశీర్వాదం మన జీవితంలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సంపూర్ణ ఆశీర్వాదం. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈ సంపూర్ణ ఆశీర్వాదం మన జీవితంలో రావాలి. సంపూర్ణ ఆశీర్వాదం మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలోకి రావాలి. సంపూర్ణ ఆశీర్వాదం మన సంఘంలో ఉన్న వారికి రావాలి. సంపూర్ణ ఆశీర్వాదం మనం చూస్తున్నటువంటి వాళ్ళకి రావాలి. మన నోటి మాట వింటున్నటువంటి వాళ్ళకి రావాలి. ఇది మన జీవితంలో జరగాల్సినటువంటి కార్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, పల్లెలు పట్టణాలు నగరాలు దేవుని సువార్తతో నింపబడిపోవాలి. ఆ రోజు పౌలు, పేతురు వాళ్ళందరూ కూడా సంఘాలు దాటి వెళ్ళి బయటకు వచ్చి ఖండాలు దాటి సువార్త చేశాడు. ఆనాడు వాళ్ళు వచ్చారు కాబట్టి ఈరోజు మనం రక్షించబడ్డాం. ఈ రోజున మన దేశానికి వచ్చిన తోమ ఆ రోజు వద్దులే, ఇక్కడే ఉండింటే సరిపోద్దులే అనుకొని ఉంటే ఈరోజు నువ్వు నేను లేవి సంఘంలో, నీకు నాకు ఈ ధన్యత లేదు. సో కాబట్టి ఈరోజున సువార్త విస్తరించాలి. ఆ ఆహారానికో లేకపోతే ఈ లోకంలో వచ్చేటువంటి 5-10 కోసం ఆశపడి సువార్తను కట్టేయొద్దు. మనం సువార్తను తీసుకొని పోదాం. 100% దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు, సమాధానంతో నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనమందరం కూడా ఏషావు ఆత్మను బంధించాలి. ఏషావు తుచ్చమైనటువంటి ఆ యొక్క ఆత్మ, తిండి ఆత్మ. దేవుడు అన్నాడు, వీడు వ్యభిచారిరా, తిండి కోసం తన బతుకును అమ్ముకున్నాడు. కాబట్టి అటువంటి ఆత్మ మన జీవితం రాకూడదు. ఏషావు తర్వాత ఏడ్చి ఎంత బతిమల్లా అతనికి క్షమాపణ దొరకలేదు, అతనికి ఆశీర్వాదం రాలేదు. తిండి కోసం తన యొక్క జ్యేష్ఠతను అమ్ముకున్నాడు, ఒక్క పూట భోజనం కోసం.
ఆ తర్వాత ఎంత వెతికినా, కన్నీళ్లు కార్చినా, తప్పు ఒప్పుకున్నా మరలా నెక్స్ట్ అతని లైఫ్లో ఆశీర్వాదం దొరకలేదు, అతడు పొందుకోలేకపోయాడు. కావాలా మనకు అటువంటి శాపం? కావాలా అటువంటి భ్రష్టత్వం? కావాలా అటువంటి భయంకరమైనటువంటి శాపం మన జీవితంలో? వద్దు, 100% వద్దు మనకు. నో, మనం ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మారదామని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. సో వార్త వరకు బయలుదేరే సంఘాలు కావాలి. స్టాగ్నేట్ అయిపోయి అక్కడే కూర్చొని మనకు సరిపోతాలని కూర్చోవద్దు. ప్రతి సంఘము సంపూర్ణ ఆశీర్వాదం పొందడానికి వెళ్ళాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రతి సంఘము సంపూర్ణ ఆశీర్వాదం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి సువార్త భారం మనమందరం మోసుకొని వెళ్ళాలి. సో దేవుని శక్తి నిర్వీర్యం అయిపోతుంది. ప్రకటించకపోతే నిర్వీర్యం అయిపోయినట్టే. దేవుడు ఎంత అద్భుతమైన శక్తివంతుడైనా నువ్వు మాట్లాడకపోతే, ఆ మాట నీ లోపలే ఉంటే అక్కడ దేవుని శక్తి ఆగిపోయినట్టే. నువ్వు ప్రకటించకపోతే ఆ ప్రకటన వ్యర్థమైపోయినట్టే. అందుకని వాళ్ళంతా విస్తారంగా ప్రకటించాడు ఆ రోజుల్లో. విన్నా వినకపోయినా, కొట్టినా తిట్టినా దులుపుకొని వెళ్ళిపోయి ప్రకటించారు. అద్భుతాలు చూశారు, మంచి పంటను కోశారు. ఈ రోజున అనేక మంది సేవకులు సహకరించినందువల్ల కొన్ని చోట్లను పెట్టగలుగుతున్నాం కూటాలు. ఎస్ ప్రే దేవుని బిడ్డ వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మిగతా వారందరూ కూడా సిద్ధపడాలి. ప్రభు ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్ళడానికి సిద్ధపడాలని ఆశిస్తూ ఉన్నాను. సో సంఘాల్లో ఈ తిండిపోతే ఆత్మ లయమైపోవును గాక, ఉపవాస కూటములు దేవుడు ఏర్పాటు చేయునుగాక, నడిపించునుగాక, సమాధానంతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమందరం ప్రార్థన చేసుకుంటాం. మన సంఘ జీవం కోసం ప్రార్థన చేసుకుంటాం. సంఘాల పరిస్థితులు తారుమారున్నట్లుగా ప్రార్థన చేసుకుంటాం. సంఘంలో వచ్చినటువంటి వారు తిరిగి అలాగే వెళ్లకుండా గొప్ప శక్తితో నింపడి వెళ్ళినట్టుగా ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళ మనోనేతలు తెరవబడాలి. అది మన ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం, ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. యేసయ్యా, యేసయ్యా, గెహాజీని ప్రభువా, గెహాజీ తన జీవితంలో ఉన్నటువంటి శక్తిని కోల్పోయాడు, ఆధిపత్యం కోల్పోయాడు. గెహాజీ ప్రభు తనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఘనతను పోగొట్టుకున్నాడు. ప్రవక్తతో బ్రతికే అనుభవాన్ని పోగొట్టుకున్నాడు. ఊరి బయట కేవలం డబ్బు కోసం, కేవలం ప్రభువా అబద్ధాలు చెప్పి సంపాదించడం కోసం, ఆ ధనాపేక్ష కోసం తన బ్రతుకు నష్టం చేసుకున్నాడు. తరతరాలకు శాపానికి మూల పురుషుడిగా మార్చబడ్డాడు. కుష్ఠరోగానికి మూల పురుషుడిగా మార్చబడ్డాడు. మా జీవితాలు ఆశీర్వాదానికి మూల పురుషుడిగా మార్చబడాలి. ఆశీర్వాదానికి మూల పురుషుడిగా మా బ్రతుకులు మారాలి. మా జీవితాలు అద్భుతం జరగాలి. ప్రభువా మీరు సహాయం చేసి నడిపించండి తండ్రి. ఏలీ కుమారుల వలె ప్రభువా తండ్రి, శపితమైన అనుభవాలలో, దుర్మార్గమైన అనుభవాలు మేము బ్రతకూడదు తండ్రి. తిండికి మత్తుకు బానిసలమా ఏషావు వలె ప్రభా, తిండి కోసము తన జ్యేష్ఠతను అమ్ముకొని, దేవుడి ఆశీర్వాదం పొందుకొని, దేవుడి ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని బ్రతకూడదు ప్రభా. మా సంఘాలు, మా జీవితాలు తండ్రి, అయ్యా మీరు మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. అద్భుతం జరుగును గాక తండ్రి. మా మనోనేత్రం తెరవబడును గాక తండ్రి. మా వాంఛలు మారును గాక తండ్రి. మా తలంపులు మీ తలంపుల వలె మార్చబడును గాక తండ్రి. మీరే సహాయం చేయమని, దయ చూపించమని, అద్భుతం చేయమని, ఆశ్చర్యకార్యం చేసి నడిపించమని, శక్తితో నింపమని, ఆత్మీయ జ్ఞానముతో నింపండి, ఆత్మీయ వైరాగ్యముతో నింపండి మమ్మల్ని తండ్రి. మీ పని చేస్తే మమ్మల్ని పస్తు పెట్టవు నాయన. ఆకాశం మన్నాతో పోషించే దేవుడవు. మీకోసం వెళుతున్నప్పుడు తండ్రి అయ్యా మమ్మల్ని తిరిగి రొట్టె చెల్లి పంపవు నాయన. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెట్టినటువంటి దేవుడవు. మా కోసం ఎవరైనా ప్రేరేపిస్తావు, మా కోసం ఎవరినైనా నడిపిస్తావు తండ్రి. మీకు స్తోత్రం. మాకు వచ్చిన ఈ స్వాతంత్రాన్ని మేము పోగొట్టుకోకూడతాను నాయన. ఓ దేనికోసం మేము ఆ తిండి అనే కాడికి కట్టబడకూడతాను నాయన. ఆ ధనాపేక్ష అనేటువంటి ఆ యొక్క గానుగకు కట్టబడకూడదు మేము తండ్రి నాయన. మీరే సహాయించండి, దయ చూపించి, అభిషేకించి ఆదరించండి. మరి అద్భుతం చేయండి, దయ చూపించండి, కృపతో నింపండి, కారుణ్యంతో నింపండి, సమాధానం ఇచ్చి నడిపించమని, శక్తితో నిలబెట్టమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి ప్రత్యేక దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక, గొప్ప సమాధానంతో నింపి నడిపించునుగాక, అభిషేకించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247
807-631